ఈరోజు పార్ట్ 2 ఆఫ్ నంబర్ సిరీస్ చూద్దాము. ఇది మనకి ఎస్బీఐ పిఓ ప్రిలిమ్స్ 2026కి హెల్ప్ఫుల్ అవుతుంది, అలాగే మన అప్కమింగ్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి కూడా. సో ఇది ఈరోజు ఇంకో 15 ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూద్దాము. ఓకే, అయితే లాస్ట్ పార్ట్ 1లో ఒక క్వశ్చన్ నేను 4th క్వశ్చన్ కన్ఫ్యూజ్ అయ్యాను అనమాట. సో ఒకసారి మళ్ళీ చేసి చూపిస్తాను. ఓకే, సరిగ్గా అర్థం కాలేదు ప్యాటర్న్, మళ్ళీ ఒకసారి చేద్దాము, డిఫరెన్స్ తీసుకుందాం. ఓకే, డైరెక్ట్గా ఇలా తీసుకుందాం. ఓకే, 1501 1395 106 131 126 13-5 కదా, 151. సో మనం ఇక్కడ జనరల్గా డబల్ డిఫరెన్స్ చూసుకుంటే ఏమవుతుందంటే, ఇక్కడ 631 అంటే 31 - 6 25 అవుతుంది, +25 అవుతుంది. ఇక్కడ మళ్ళీ మైనస్ అవుతుంది, -5. ఇది మనకు వచ్చిందనమాట. 51 - 26 అంటే మళ్ళీ 25 అనమాట. కానీ ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ 131 ప్లేస్లో 121 అంటే 10 తగ్గిస్తే ఇక్కడ 10 యాడ్ అవుతే అప్పుడు అన్ని 15 వస్తుంది అనమాట. ఏదన్నా మీకు అన్ని ఒకటే ప్యాటర్న్ ఫాలో అవ్వాలి. ఇక్కడ అన్ని ఎలా అయితే పాజిటివ్ అయినాయో అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ రాంగ్ నెంబర్ సిరీస్ కదా ఇది. సో ఇక్కడ 121 తీసుకుంటే, అంటే 121 తీసుకుంటే 131 ప్లేస్లో 121 అయిందనుకోండి, 6 + 121 - 16 15 వస్తుంది. అప్పుడు ఇక్కడ 121 వస్తుంది. అండ్ ఇక్కడ 121 అంటే ఇది రాంగ్ నెంబర్ అయి ఉంటుంది. ఓకే, ఇది 121 అంటే ఇక్కడ 1164 రావాలి. సో అప్పుడు 1138 ఇది ఎంత అవుతుంది అంటే 1164 1138 136 అవుతుంది. ఇక్కడ 131 అంటే ఇక్కడ ఒక్క నిమిషం, అంతే 136 వస్తుంది. అప్పుడు ఇక్కడ 15 వస్తుంది సేమ్. ఇక్కడ 136 అంటే ఇక్కడ 15 వస్తుంది. సో ఏదైనా డబుల్ డిఫరెన్స్ 15 వస్తుంది అనమాట. ఒకసారి చూడండి. ఓకే, కొంచెం ట్రిక్కీగా ఉంటుంది, బట్ ఒకటి మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే అన్నీ ఒకటే ప్యాటర్న్ ఉండాలి, డబుల్ డిఫరెన్స్ అన్న నార్మల్ అయినా. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 44 64 20 64 94 30 94 04 14 24 34 40 డిఫరెన్స్ 34 84 అంటే 50. ఓకే, సింపుల్. ఇది సింపుల్ మన కరెక్ట్ మిస్సింగ్ నెంబర్ సిరీస్గా 20 30 40 50 అంటే నార్మల్ 60 అంటే 4 12 13 14 344 అనమాట ఆన్సర్. ఓకేనా, సింపుల్ అనమాట. జస్ట్ డిఫరెన్స్ తీసుకుంటే ఈ క్వశ్చన్ మీరు పెన్ పేపర్ పెట్టాల్సిన అవసరం కూడా రాదు, జస్ట్ డిఫరెన్స్ చూసుకున్నా సరిపోతుంది. నెక్స్ట్, సో ఇది నేను రివర్స్లో వేసుకుంటాను, నాకు ఎడిషన్ ఈజీగా ఉంటుంది కాబట్టి. (121) మీరు సైడ్ కన్నా వేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ కాన్ఫిడెంట్ ఉంటే ఇక్కడన్నా వేసుకోవచ్చు. 4 9 7 25. నెక్స్ట్, ఓకే, ఇవి 5 స్క్వేర్ 7 స్క్వేర్ 9 స్క్వేర్ 11 స్క్వేర్ అంటే ఇక్కడ 3 స్క్వేర్ 9 వచ్చి ఉండాలంటే ఆన్సర్ 509 అనమాట. ఓకే, అచ్చా, ఇక్కడ ఈ క్వశ్చన్ ఉంది కాబట్టి సారీ, ఫస్ట్ ఇక్కడ ఉంది కదా క్వశ్చన్, ఎక్స్ పెట్టుకుంటే ఇక్కడ 11 స్క్వేర్ అంటే ఇక్కడ 13 స్క్వేర్ రావాలంటే 169 రావాలి. అంటే ఏది యాడ్ చేస్తే 169 వస్తుంది అంటే మనకి 224 + 125 కదా. సో 224 - 169 557 50 14 - 9 5 కదా. సో 55 ఆన్సర్ అనమాట ఈ క్వశ్చన్కి. ఇది మీరు చూసుకోండి. ఓకేనా, నెక్స్ట్ 33 321 465 11 - 3 80 11 - 3 అగైన్ 88 21 5 - 1 144 వస్తుంది.
సారీ ఇక్కడ ఇంకో 3 ఉండిద్ది కదా, 3 - 2 88, 465, 2 30 - 6 72, 5 37 -3 36. ఇక్కడ ఎంత ఏంటి డబల్? అచ్చా ఇవి డబల్ 36 డబల్ 72, 72 డబల్ 144. అంటే ఇక్కడ 18 2 36 కదా, అంటే ప్లస్ 18 అంటే 8 9 10 11 7 8 9 591. ఓకే, నెక్స్ట్ 8 ఆల్మోస్ట్ డబల్ ఉంది కదా, 8 2 16 +1, 17 2 34 +1. అచ్చా ఇది రాంగ్ నెంబర్ సిరీస్ కదా, 35 2 70 +1. ఓకే, ప్యాటర్న్ వచ్చేసింది. ఫస్ట్ 3 సేమ్ ఉన్నాయంటే 90 ఫుల్ రైటే ఉంటుందండి. 2 చూసి మనం డిసైడ్ అవ్వద్దు. నెక్స్ట్ 71 2 ఎంత, 2 1 2 142 +1 అంటే 143 రావాలంటే ఇదే రాంగ్ నెంబర్. ఓకే, నెక్స్ట్ 71 121 156 197 206 50 35 25 6 16 97 3 9 4. అచ్చా స్క్వేర్స్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్. ఇది తప్పు. 6 స్క్వేర్ రావాలంటే 156 తప్పు, సారీ 121 తప్పు. ఇది రైటే కదా, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ 6 స్క్వేర్ అంటే ఇక్కడ 7 స్క్వేర్ 49 రావాలి. అంటే ఈ 2 తప్పు, అంటే మధ్యలో 121 తప్పు. ఓకే, నెక్స్ట్ 3 1 3 +1 4 వస్తుంది. బట్ 4 1 4 మళ్ళీ ఎక్కువ అయిపోతుంది కదా, 5 అయిపోతుంది. ఒకవేళ మైనస్ చేస్తే 3 1 3 +1 4 1 చేద్దాము. 4 1 4 +1 అయిపోతుంది. 3 నెక్స్ట్ మైనస్ చేద్దాం. 4 × 1.5 ఎంత, అప్పుడు 6 వస్తుంది. 6 నుంచి అంటే ఓకే -1.5. ఇది నెక్స్ట్ 1.5 అంటే 2 9 వస్తుంది. 9 + 2. అచ్చా ప్లస్ మైనస్ ప్లస్ అంటే సేమ్ నెంబర్స్ ఉండాలి విత్ ఆల్టర్నేట్ అనమాట. అంటే 11 × 2.5. అప్పుడు ఇక్కడ ఏంటి రావాలి, -2.5 రావాలి. వస్తుందో లేదో చూద్దాం. 11 × 2.5 27.5 - 2.5 25 రావాలి. కరెక్టే. నెక్స్ట్ 25 3 75. 75 + 3 ఎంత, 78. అంటే 80 రాంగ్ నెంబర్, 78 రావాలి. ఓకేనా, నెక్స్ట్ ఇది అంతే ఉంది, ఫుల్ అయిపోయింది కదా. 16 1 16 +1 17. నెక్స్ట్ 17 2 34. 34 38 రావాలంటే 4 35. నెక్స్ట్ 38 × 3 చూస్తే 3 8 24. ఎందుకంటే ఇట్లా చూసుకోవాలన్నమాట, ఏ నెంబర్తో తీసుకోవాలని. ఆల్మోస్ట్ 4 టైమ్స్ మల్టిపుల్ ఉంది కదా, 3 టైమ్స్ ఒకసారి చూద్దాం. 3 8 24 114 114 23 అంటే 15 16 17 18 ఓకే 8 వస్తుంది. × 3 9 రావాలి కదా, 38 అంతే కదా. 38 3s 114 + 9 123. కరెక్టే. ఓకే, అంటే 1 2 ఓకే × 1 2 3 అంటే ఇక్కడ × 4 × 5 రావాలి. ఇవి వచ్చేసరికి అడిషన్ వచ్చేసరికి స్క్వేర్స్. 1 స్క్వేర్ 2 3 4 స్క్వేర్ 16 + 25 రావాలి. అంటే ఏది మిస్టేక్ అయి ఉంటుంది, 4 3s 12 492 + 4 16 అంటే 8. అచ్చా 5 ఇది తప్పు, 5 10. ఓకే, మీకు టైం వేస్ట్ అనిపిస్తే అట్లీస్ట్ క్వశ్చన్స్ వరకు నేను టెలిగ్రామ్లో పెడతాను. క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా, వస్తే ఓకే, ఒక 20-30 సెకండ్స్లో సాల్వ్ అయ్యేలాగా చూసుకోండి. 7 2s 14 అయిపోతుంది. 14 7 + 1 + 4 అవుతుంది. మళ్ళీ 7 1 7 +.
4 11 3 is 30. अच्छा అన్నీ దగ్గరే ఉన్నాయి, డైరెక్ట్ డిఫరెన్స్ తీసుకుందాం మళ్ళీ. 6 7 అంటే 1, 7 11 4. నియర్ ఉంటే మీరు మల్టిప్లికేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. 38 - 11 అంటే 7 27, 38 54 అంటే 6 16, 54 అంటే 5 125, 35. ఓకే, మనకి ఇది 2 స్క్వేర్ 3 క్యూబ్ 4 స్క్వేర్ 5 క్యూబ్ అంటే 1, ఇది 1 క్యూబ్ అనుకుంటే 1 2 3 4 5. ఇది 6 స్క్వేర్ 36 రావాలంటే 214 రాంగ్ నెంబర్. ఓకే, నెక్స్ట్ 3 - 11 అంటే -14, -14. 11 - అంటే +28. 17 - 39 అంటే 56, -39 అంటే 10 11 112. ఓకే, నెక్స్ట్ ఏంటి మిస్సింగ్? ఇది పాజిటివ్ సైన్ అంటే మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. 14 28 28 డబల్ 56 112 112 డబల్ వచ్చేసరికి 224 రావాలి. అంటే 73 - 224 -151. ఓకే, ఇది అర్థమైంది అనుకున్నా, జస్ట్ డబలే. ఓకే, ఇది మీరు ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవుతారేమో. 3 - 11 అయితే మైనస్ అని కాదు, ఇట్లా మనం డిఫరెన్స్ అంటే 3 - -11 కదా. సో 3 + 11 అనమాట 14. అండ్ మైనస్ ఏది మనకి హయ్యర్ నెంబర్ అది తీసుకుంటాం కదా, అలా. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ 4000 అంటే 500 డిఫరెన్స్. 500 250 అంటే 250. ఇది కూడా అంతే, హాఫే. మోస్ట్లీ ఈ క్వశ్చన్స్లో అన్నీ హాఫే ఉన్నాయి. 62.5 అంటే 500 అంటే 1000 రావాలి. అంటే ఇక్కడ 3000 మిస్సింగ్ ఈజీగానే ఉన్నాయి. ఇది మిస్సింగే. 2 నుంచి 2 2s 4 +1 5 2s 10 +1 22 +1. ఓకే, ఇది ప్యాటర్న్ అంటే 72 × 155. నెక్స్ట్ 110 11 22 33. ఇది తెలియదు. 11 20 33 అంటే 44 55 66 వచ్చి ఉండాలి. 44 అంటే 10 11 12 220. అప్పుడు క్రాస్ చెక్ చేసుకోండి. 55 అంటే 275 వస్తుంది. 220 ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ డిఫరెన్స్ తీసుకుందాం. జనరల్గా ఇలా పాయింట్ ఉన్నప్పుడు మనం 0 అన్న యాడ్ చేసుకోవచ్చు, లేదంటే అన్నీ దగ్గరగా ఉన్నాయి, అన్నీ సేమ్ 100లో ఉన్నాయి కాబట్టి నేను 100 తీసేస్తాను ఈజీ క్యాలిక్యులేషన్ కోసం. లాస్ట్లో మళ్ళీ ఆన్సర్ వచ్చాక యాడ్ చేసుకుందాం. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఇది 11.5 - 5 అంటే 6.5 అంతేనా. మళ్ళీ 15 ఇది -13 18 18 - 11.5 అంటే 6.5 వస్తుంది. 11.5 అంటే ఓకే, ఇది మైనస్ తగ్గింది, ఇది పెరిగింది కదా. ఓకే, 6.5 మైనస్ ప్లస్ మైనస్ అంటే ఇక్కడ మైనస్ రావాలి. 6.5 13 6.13 అంటే 6.5 అంటే మళ్ళీ 0 8 18 అనమాట. సో ఇక్కడ 18 అంటే మనం 100 తీసుకున్నాం కాబట్టి 118 అనమాట ఆన్సర్. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. 12 5.5 అంటే ఇక్కడ 376కి వెళ్ళిపోయింది కదా. 12 అంటే హాఫ్ 6 కదా. 6 అంటే మళ్ళీ -0.5 చేస్తే ఇంటూ 0.5 -0.5 5.5 వస్తుంది. ఇంటూ 1 + 1 ఇట్లా నంబర్స్ చూస్తేనే మీరు ప్రాక్టీస్ చేస్తే అర్థమైపోతుంది. 6.5 అంటే ఇంటూ 1.5 చేస్తే 2. ఇక్కడ మైనస్ వచ్చింది ప్లస్ వచ్చింది కాబట్టి ఇక్కడ మైనస్ రావాలి.
అంటే 2 ఈజీ వేసుకుంటే 13 వస్తుంది కదా, 13 మైనస్ 2 11 కరెక్టే. 3 ఇంటూ 2 పాయింట్ అచ్చా డబల్ అనుకుంటే 1 2 ఇక్కడ 4 రావాలి. ఇంకప్పుడు 11 4 44 40 రావాలి. అప్పుడు 48 320 అంతేనా. 0.5 డబల్ 1 కదా, 1 2 3 తీసుకుంటే 11 4 44 సారీ 44 మైనస్ 40 అంటే -4 అంటే 40 రావాలి. అచ్చా సారీ మైనస్ ప్లస్ మైనస్ అంటే ప్లస్ రావాలి ఇక్కడ. అప్పుడు ఎంత వస్తుంది, 48 వస్తుంది. క్రాస్ చెక్ చేసుకుందాం. 2 4 అంటే 8 మైనస్ ప్లస్ అంటే -8 8 8 60. మీకు ఏమైనా డౌట్ ఉంటే మిస్సింగ్ నెంబర్స్ లిస్ట్లో నెక్స్ట్ వస్తుందో లేదు చూసుకుని. 32 38 384 మైనస్ 8 376. సో 48 ఆన్సర్. మైనస్ ప్లస్ ఒకసారి చూసుకోండి, ఓకేనా. నెక్స్ట్ అబ్బో 5 డిజిట్కి వెళ్ళిపోయిందా. సో మల్టిపుల్స్ చూసుకుందాం. 30 45 అంటే 15 3 45 కదా, 0 ఉంది కాబట్టి 1.5. 45 90 అంటే 2 టైమ్స్. 90 225 అంటే 1.5 2 అంటే 2.5 క్రాస్ చెక్ చేసుకున్నాం. 22.5 అంతే. 2.5 అంటే ఇక్కడ 1 ఇక్కడ 0.5 రావాలి. అంటే సేమ్ 3000 ఆన్సర్. ఓకే, ఐ హోప్ మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. సింపులే, మీరు ఇట్లా బై హార్ట్ అని కాదు, మీకు ఆబ్వియస్గా ప్రాక్టీస్ చేసే కొద్దీ నంబర్స్ చూడగానే ప్యాటర్న్ వచ్చేస్తుంది మీకు, ఓకేనా. హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యాపీ లెర్నింగ్.